ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనలో చూశాము. ప్రతి పేదవాడుకు తాను ఇల్లు కట్టించాడు. ప్రతి పేదవాడికి నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజుల్లో భరోసా ఇచ్చాడు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాము. గ్రామానికి కనీసం 10 ఇల్లులు కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. అవ్వా, చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు. అక్క, చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టక్క మళ్ళీ ప్రతి నిరుపేదకు ఇల్లు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ అది జగనన్నకే సాధ్యము అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి హామీ. మాట ఇవ్వడమే కాని మాట తప్పడం తెలియని తిరుగులేని హామీ ఇది. మళ్లీ 2 మాటల్లేవు. జగన్ ప్రభుత్వం వస్తే హౌసింగ్ స్కీమ్ ఇది అని పాలకొల్లు సభలో ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు ఏడాదికి 5 లక్షల ఇళ్లు, ప్రతి ఊరిలోనూ సొంతిల్లు లేని నిరుపేదలను గుర్తించి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్లను కట్టించి ఇస్తుంది. అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాడు అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. మళ్ళీ రాజన్న రాజ్యంలో ఇళ్లను కట్టడం చూసాం. మళ్ళీ జగనన్నతోనే అది సాధ్యము అని చెప్పి ప్రతి ఇల్లు లేని నిరుపేదకు చెప్పండి. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో పాలకొల్లు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు తన దృష్టికి తెచ్చిన అవినీతి ఇళ్ల నిర్మాణాల గురించి జగన్ మళ్లీ గుర్తు చేసుకున్నారు. 3 లక్షలు విలువ చేసే ప్లాట్లను పేదలకు 3 లక్షలకు ప్రభుత్వం విక్రయిస్తుండడాన్ని తప్పుబట్టారు. ఈ ఫ్లాట్లపై 20 ఏళ్ల పాటు రుణం చెల్లించాల్సి వస్తోందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇళ్లపై ఉన్న 3 లక్షల అప్పును మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఆ ఫ్లాట్లు పేదవాళ్ళకి ఇస్తే ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి, తీసుకోమని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద ఏదైతే అప్పు రాసుకున్నారో, ఏదైతే 20 ఏళ్ల పాటు నెల నెలా మీరు 3,000 రూపాయలు కడుతూ పోవాలో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జగన్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చితే కొన్ని లక్షల మంది పేద ప్రజలు 20 ఏళ్ల పాటు తీర్చాల్సిన అప్పు ఒక్క కలం పోటుతో రద్దయిపోనుంది. పాలకొల్లులో జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల లబ్ధిదారుల్లో ఉత్సాహం నింపింది. జగన్ సభలో జగన్ నినాదాలు మారుమోగాయి. కావాలి జగన్, రావాలి జగన్ అంటూ చిన్న పెద్ద ముసలి ముతక ఉత్సాహంతో చిందులేశారు.